హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 స్పెషల్ అనాలిసిస్ బై పరిటాల మూర్తి. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవరు వెళ్ళిపోబోతున్నారు మనం అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది ఇప్పుడు చాలా అంటే చాలా ఆసక్తికరంగా మారింది. ఎవరు ఆ ఒక్కళ్ళు, ఎవరు ఆమె అతడా అనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్. అయితే హౌస్ మేట్స్ మాత్రం టాస్కుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ బిజీలో ఉన్నప్పుడే బిగ్ బాస్ బిగ్ బాంబ్ పేల్చేలా కనిపిస్తున్నాడు. అర్ధరాత్రి వైల్డ్ కార్డ్ ఎంట్రీ మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తే మాత్రం ఆ ప్రోమోనే సూపర్ హైలైట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. మరి ఆ ప్రోమో ఈరోజు ఇస్తారా, రేపు ఇస్తారా అనేది మనం చూద్దాం. అర్ధరాత్రి వైల్డ్ కార్డ్ ఎంట్రీ మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తే మాత్రం హౌస్ మేట్స్లో ఆ భూకంపం అనేది అన్నాడు కదా, దానికి కరెక్ట్ జడ్జిమెంట్ వస్తుంది, ఆ భయం అనేది మొదలవుద్ది. అయితే ఇక్కడ రెండు లాజిక్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ మాత్రమే వస్తే సరిపోదు, కూడా ఏం చేయాలి అంటే హౌస్ మేట్ని కూడా తీసుకెళ్ళిపోవాలి, అంటే పంపించేయాలి. ఆయన వైల్డ్ కార్డ్ ఎంట్రీ తీసుకెళ్ళి కానీ నాతో ఒకరిని స్వాప్ చేయాలి, మీరే డిసైడ్ చేయండి అని చెప్పి డిసైడ్ చేసి పంపిస్తే మాత్రం అదిరిపోద్ది గేమ్. అప్పుడు హౌస్ మేట్స్లో ఒక సీరియస్నెస్ వస్తుంది. సో మీరు రాపోయినా పర్లేదు కానీ మేము వీళ్ళని పంపాం అని ఒక ఆర్గ్యుమెంట్ అనేది వస్తుంది. అరే బిగ్ బాస్ చెప్పాడు అబ్బా చేయాల్సిందే, దిస్ ఈజ్ ఎ ప్రొసీజర్ అంటారు వాళ్ళు వచ్చి. చాలా బాగుంటుంది అలాంటిది ఏదైనా చేస్తే. ఎందుకు చెప్తున్నా అంటే నబీల్ నిన్న డిస్కషన్లో ఏం చెప్పాడు అంటే బిగ్ బాస్ చరిత్రలోనే ఎప్పుడూ కూడా ఆడియన్స్ ఓటింగ్ కాకుండా ఎవరిని ఎలిమినేట్ చేయలేదు అనే విషయాన్ని అక్కడ చాలా క్లియర్గా చెప్పాడు. అంటే ఓటింగ్ ప్రకారమే జరిగిద్ది కానీ ఇలా స్వాపింగ్ సిస్టమ్ జరగదు అని చెప్పాడు. దాన్ని ఖచ్చితంగా బిగ్ బాస్ నోటీస్ చేస్తాడు, ఏదో ఒక ప్లాన్ చేస్తాడు. అయితే ఈ సీజన్లో శేఖర్ భాషని ఎలిమినేట్ చేసింది ఎలాగా మేబీ మర్చిపోయి ఉండొచ్చేమో నబీల్. ఓటింగ్ ప్రకారమే అక్కడ ఆదిత్య ఉండాలా, శేఖర్ భాష ఉండాలంటే శేఖర్ భాషనే కదా పంపించింది. సో బాటమ్ 2నే అని చెప్పారు కదా క్లియర్గా. ప్రస్తుతం నామినేషన్లో ఉండేవారికి ఇది ఖచ్చితంగా ఉంటుందా లేదా క్లాన్ నుంచి తీసేసిన వారికి ఇది ఉంటుందా అనేది మనం వెయిట్ చేసి చూడాలి. అంటే ఇప్పుడు స్వాపింగ్ ఒక వైల్డ్ కార్డ్ వచ్చింది, నామినేషన్లో 6 నుంచోండి, సో మరి వీళ్ళతో ఎవరిని పంపిస్తారు అంటే మాత్రం కొంచెం ఆ హడావిడి అనేది ఉంటుంది. ఒకవేళ నామినేషన్స్లో లేకపోయినా క్లాన్ నుంచి ఎవరైతే తప్పుకున్నారో సో వాళ్ళు, ఇప్పుడు సీత తప్పుకుంది, సీత తప్పుకుంటే సీతని, అలాగే మణికంఠ తప్పుకుంటే మణికంఠ, ఇద్దరు అవుతారు. ఇంకొక టాస్క్లో ఇంకోళ్ళు తప్పుకుంటే ముగ్గురు అవుతారు. ఈ ముగ్గురిని ఒక వైల్డ్ కార్డ్తో స్వాప్ చేయాలి అంటే మాత్రం గేమ్ అదిరిపోద్ది, నామినేషన్స్తో సంబంధం లేకుండా. అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఖచ్చితంగా సీత ఉండే ఛాన్స్ ఉంటుందని అనుకుంటున్నా. ఎందుకు అంటే నైనిక కూడా ఉండే ఛాన్స్ ఉంది. నైనిక బాటంలో ఉంది కాబట్టి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ నేను సీత పేరు ఎందుకు చెప్పానంటే నిన్న చీఫ్ అయినా కూడా ఫిట్టెస్ట్ టాస్క్ నుంచి తీసింది శక్తి క్లాన్. అందుకని ఇప్పుడు మార్నింగ్ మస్తీలో భాగంగా వాళ్ళు కొన్ని ఫన్ గేమ్స్ అనేది ఆడుతూ ఉన్నారు. కలర్ వాట్ కలర్ అని అదని ఇదని ఫన్ గేమ్స్ అయిపోయిన తర్వాత ఒక ఎంటర్టైన్మెంట్ టాస్క్ అనేది కూడా నడుస్తుంది. మరి ఈ ఎంటర్టైన్మెంట్ టాస్క్ నడిచేటప్పుడే వైల్డ్ కార్డ్ ఎంట్రీని పంపించేలాగా అయితే కనపడుతున్నాడు ఏదో ఒక గెటప్లో. ఒకవేళ మిడిల్లో రాకపోతే మాత్రం వీకెండ్ గ్రాండ్ లాంచ్లో వచ్చేస్తారు, అందరూ కూడా వచ్చేస్తారు. దానికి నాగార్జున స్పెసిఫిక్గా మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఈ 12 మందిని ఆపడానికి మీరు టాస్క్లు ఆడాలి, లేదంటే వాళ్ళు వస్తారు, మీ మనుగడకే సవాల్, ఇంత బిల్డప్ అక్కర్లా, భూకంపం సునామీ ఇలాంటి బిల్డప్లు అక్కర్లా. ఆల్రెడీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది ఆల్రెడీ లిస్ట్ పెట్టాం, ఆ వీడియో కూడా ఉంటుంది, ఎవరైనా ఉంటే మన ఛానల్లో ఫాలో అవ్వండి. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎక్స్ కంటెస్టెంట్స్ వస్తే వాళ్ళతో గేమ్ ఆడడం అనేది అంత ఈజీ కాదు. అందులోనూ టాస్క్లు ఆడుతూ లాజిక్స్ వర్కౌట్ చేయడం అనేది చాలా అంటే చాలా వైల్డ్గా ఆడతారు వాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ ఫేస్ చేసి ఉన్నారు, ఎలా ఆడాలి ఎలా మాట్లాడాలో వాళ్ళకి బాగా తెలుసు. అలాగే నామినేషన్ ఎదుర్కోవడం ఇప్పుడున్న వాళ్ళకి, ఎగ్జిస్టింగ్ హౌస్ మేట్స్కి చాలా అంటే చాలా డిఫికల్ట్గా అవుతుంది. ఎలిమినేషన్లో భాగంగా చూస్తే ప్రస్తుతం నామినేషన్స్లో అయితే 6 ఉన్నారు. వాళ్ళల్లో రెండో రోజు ఓటింగ్లో 2 రోజులు ఓటింగ్కి మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటాం, దాని తర్వాత ఇంకో 2 రోజులు ఓటింగ్ ఉంటుంది కదా. కేవలం 2 మాత్రమే సేఫ్ జోన్లో అయితే కనబడుతున్నారు ప్రస్తుతానికి. వాళ్ళిద్దరు ఎవరంటే నిఖిల్ ఇంకా నబీల్. వీళ్ళిద్దరే కొంచెం ఓటింగ్లో పర్వాలేదు అనిపిస్తుంది. కానీ విష్ణుప్రియ ఇక్కడ డేంజర్ జోన్లో ఉండడం అనేది చాలా అంటే చాలా ఆసక్తికరం. ఆ తర్వాత మణికంఠ ఉన్నాడు, అక్కడ వరకు 50-50 ఛాన్స్ అనుకోవచ్చు. ఏది మణికంఠ అండ్ విష్ణుప్రియ వీళ్ళు 50-50నే, అంటే అటు సేఫ్ జోను కాదు ఇటు రెడ్ జోను కాదు, ఇలా ఉన్నారనమాట. 50-50 ఛాన్సెస్లో ఉన్నారు వీళ్ళిద్దరు. ఇక నెక్స్ట్ ఇద్దరు బాటంలోనే ఉన్నారు, వాళ్ళిద్దరు ఆదిత్య ఓం ఇంకా నైనిక. వీళ్ళిద్దరూ అయితే ఖచ్చితంగా బాటంలో ఉన్నారు. మొత్తం 6లో 2 సేఫ్ జోన్, 2 50-50 అండ్ 2
బాటంలో డేంజర్ జోన్. అయితే నైనిక అస్సలు ఓటింగ్ అనేది జరగట్లేదు. ఎందుకు నైనికకు ఓటింగ్ జరగట్లేదంటే 2 రోజుల నుంచి టాస్క్ ఆడే అవకాశం రాలా. ఎట్లీస్ట్ బ్యాలెన్స్ టాస్క్ అయిన అవకాశం వచ్చి ఉంటే మేబీ సర్వైవ్ అయ్యి ఉండేదేమో. అందుకే దాన్ని సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ టాస్క్ అన్నారు. సో 2 రోజుల్లో ఆ ఓటింగ్ మీద ప్రభావితం అనేది చూపించలేకపోయింది. దానికి కారణం ఆమె టాస్క్లో పర్ఫార్మెన్స్ లేకపోవడమే. ఎట్లీస్ట్ బ్యాలెన్సింగ్ టాస్క్లో ఆడి ఉంటే వేరే విధంగా ఉండేది. మేబీ తన గ్రాఫ్ పెరిగి ఉండేదేమో. మరి ఈ నేపథ్యంలో నైనిక మిడ్ వీక్ ఎలిమినేషన్లో వెళ్ళిపోతుందా, లేదా క్లాన్లోంచి తీసేసిన వాళ్ళు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు స్వాప్ చేయాలంటే మాత్రం సీత ఎలిమినేట్ అయిపోయి ఏమన్నా సీక్రెట్ రూమ్లోకి పంపిస్తే ఆ గేమ్ వేరే లెవెల్లో ఉంటుంది. సో వీకెండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో పాటుగా సీత కూడా వస్తే అది ఇంక నెక్స్ట్ లెవెల్లో ఒక ప్లాన్ చేశాడు బిగ్ బాస్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మ్యాక్సిమం బాటంలో ఉంది కాబట్టి నైనిక వెళ్ళిపోయే అవకాశాలే మిడ్ వీక్న మనకు కనపడుతున్నాయి. సో మళ్ళీ చెప్తున్నా, నైనిక ఎలిమినేట్ అవ్వక తప్పదు. మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరైనా వస్తే స్వాప్ చేస్తే నైనిక ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోద్ది. మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.